మా ఫ్రెండ్ పెళ్లి ఉంటే ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలని స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ కమలాపురం వస్తుంది, తర్వాత కాజీపేట, తర్వాత జి నరసింహాపురం అయితే వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్ని పికప్ చేసుకొని తర్వాత పోరిమాల, తర్వాత ఫైనల్లీ పెళ్లి కొడుకు ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఎంట్రీ అయితే డెకరేషన్ తో బాగా ఎక్సలెంట్ గా చేశారు. శివుడు బొమ్మ, శివలింగం, తర్వాత ఈనాగమయ్య స్వామి. పెళ్లి కొడుకు దగ్గర సెకండ్ ఇచ్చాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని మా ఫ్రెండ్ అన్నాడు. ఇట్స్ ఓకే మామ, ఇట్ మై ప్లెజర్ అని చెప్పాము. హల్దీ ఫంక్షన్ డెకరేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే చేశారు. అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా కార్నర్ లో బార్డర్ మాదిరి, అవి అయితే బెంగళూరు నుంచి అయితే తెచ్చారంట. మిగతావి లోకల్లో తెచ్చారు. పెళ్లికడుకు చైర్లో కూర్చిన తర్వాత కొన్ని స్టిల్స్ తీసుకుని తర్వాత సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాము. అక్కడ వీడియో మేకింగ్ ఉంటుంది, వాయిస్ ఉండదు. ఓకే, అంతే అంతే సైడ్ తిరిగి ఆ చారు ఇటు తీసుకోండి మేడం. గ్యాస్ కొడుతున్నాను. ప్రొడక్షన్ నెంబర్ 1 ఉండు ఒక సెకండ్ మీరు ఎన్నికండి సరే రండి నువ్వు పక్కనక రెడీకా రెడీ వన్ సెకండ్ ఒకసారి ట్రైల్ చేయండి. ఒకసారి రండి ఏమంది మేడం అంతే పోండి మళ్ళా ఉండు వాళ్ళు రండి రావా రెడీ కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా. నవ్వడం లేదు. పర్ఫెక్ట్ సేమ్ సెకండ్ ఓకే మీరు రారా థర్డ్ ఫాస్ట్ ఫాస్ట్ కావాలరా ఏంది ఫోటో కదా వీడియో కోసం సరిపోలా అట్లా కాదన్నా నేను చెప్పింది 3, 2, 1 పర్ఫెక్ట్ బ్రో ఓకే సార్ ఫ్యాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ కొంచెం గట్టిగా మాట్లాడండి మీరు వాయిస్ కావాలనే కాదు కానీ చూడు చూడు వీళ్ళు తగ్గేదే లేదన్న తర్వాత మొత్తం తగ్గేదే లేదు. 2 చేతులు పెట్టు ఓకేనా. ఫస్ట్ మీరు బ్రో రెడీ 1, 2, 3 అస్సలు తగ్గేదేలే. మధ్యలో పెళ్లి కొడుకున్నాడుగా, అతని పేరు బాలచంద్ర. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉండేది నవీన్, ఆ పక్క నేను. ఇక్కడ టిస్ట్ ఉంది చూడండి, మేము ముగ్గురం కలిసి ఇంటర్ చదివాం. తర్వాత డిగ్రీ నవీన్ పెళ్లి కొడుకు అయితే చదివినాడు. తర్వాత ఎంబీఏలో ప్రజెంట్ నేను నవీన్ అనే ఒక క్లాస్మేట్. మీకు అప్పుడు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అప్పుడేందుకు మీ ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంది మీది ఎప్పుడని. వానికంటే డబ్బులు ఆస్తుండే, మాకు ఏం లేవు. మాకు జాబ్ వస్తేనే పెళ్లి, అది కూడా సాఫ్ట్వేర్ వస్తేనే పెళ్లి అనుకుంటా ఈ జనరేషన్. ఇప్పుడు ప్రజెంట్ ఉండే జనరేషన్ లో ఒక ముసలాం అడుగుతుంది జాబ్ చేస్తున్నామంటే, జాబ్ సాఫ్ట్వేర్ కాదని ఆమె కూడా అడుగుతాం. మనమే కాదు టెక్నాలజీ మారేది, వాళ్ళు కూడా మారిపోయినారు. హల్దీ ఫంక్షన్ ఇలా చేశారు. అక్కడ ఉండేది వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీ, పెళ్లి కొడుకు అమ్మ, వాళ్ళ డాడీ. నాకు చలి పెడుతుందని పెళ్లి కొడుకు అంటున్నాడు. హల్దీ ఫంక్షన్ చాలా ఎక్సలెంట్ గా జరుపుకున్నాం. చాలా సంతోషంగా బాగా అలా నీళ్లు పోసుకుంటూ చాలా బాగా అయితే జరిగింది. హల్దీ ఫంక్షన్ తర్వాత కాసేపు కూర్చొని కొంచెం చిల్ అయినాం అక్కడే. అలా రగ్గు పెట్టుకొని వాళ్ళ మామ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ ఏంటో ఉంగరం అలా పెట్టారు. పెళ్లిళ్ళు అయితే ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఒక గంటకైతే అయిపోయింది. పిల్లలు 4 times 5 times ఇస్తే ఎలా వస్తుంది. మేము కూడా వెళ్ళాము ఒక 3 times అయితే. పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చారు. అక్కడ కూర్చోబెట్టి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి కదా, అవన్నీ చేశారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు బాగున్నారు. మెరవంలో డ్రమ్స్ అయితే డ్రమ్స్ అయితే కొట్టినట్టుడు మామూలుగా కొట్టలేదు, సావదంగినారు డ్రమ్స్ అయితే. అలా సౌండ్ వస్తుంది. మా ఫ్రెండ్ ఒక ఇంటివాడైతే అయ్యాడు.
పెళ్లిలో ఐటమ్స్ అయితే చికెన్ పకోడా, మటన్, కలర్ రైస్ అయితే పెట్టారు. యాటలు అయితే 20 యాటలు, కేజీలు అయితే చికెన్ పకోడా 150 కేజీలు అయితే చేశారు. పెళ్లి అయితే చాలా గ్రాండ్ గా చేశారు. ఒక్కటి నుంచి తక్కువ కాదు. ప్రతి ఒక్కరి ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు అయితే అన్ని ఐటమ్స్ మందు గిందు మొత్తం టోటల్. చీకట్లో 4 గంటలకి వెళ్ళి తర్వాత రిసెప్షన్ మాదిరి ఇంటికాడ పెట్టుకొని ఇక్కడ ఫొటోస్ స్టిల్స్ అన్ని ఇక్కడైతే తీసుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉండే గిఫ్ట్ తీసుకోము అక్కడ ఇచ్చేసుకొని మేము ఒక ఫోటో స్టిల్ అయితే ఇచ్చాము. మా ఫ్రెండ్కి వెళ్ళేస్తామని చెప్పి తర్వాత మేము తండేల్ మూవీకి అయితే పోయాము. థియేటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకొని సినిమా అయితే చూసాము. సినిమా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్లస్ పాయింట్ అంటే డిఎస్పి మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఎక్సలెంట్గా ఉంది. అక్కడక్కడ కొంచెం స్లో అయితే అనిపిస్తుంది. సాంగ్స్ అయితే వేరే లెవెల్. ఆ బీజిఎం ఆ సెట్ అయితే చాలా కన్నీళ్ళు అయితే వస్తాయి. అలా ఉంది. ఎక్కడ మీకు బోర్ అనిపించదు, కొంచెం స్లో అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా థియేటర్కి అయితే వెళ్ళండి.